పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ వాక్య పరిచయలోకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ దినము నా తండ్రి ప్రియ కుటుంబం ద్వారా ఈ యొక్క బైబిల్ తరగతులు మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మా పట్ల చూపిన కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఒక మాటలు యందు ఆసక్తి కలిగిన ప్రతి వారిని మీరు దీవించండి. నా తండ్రి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి కూడా దీవునికరగి కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందబడి మా ప్రభును మీ కుమారుడును యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామన్న మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దైవ గ్రంథం నుంచి మరికొన్ని సమాచారాన్ని దేవుని యొక్క మాటల నుంచి మనం నేర్చుకుందాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము. యోబు గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడాలి. తీసరా యోబు గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంది. వారే కనులారా తమ నాశనమును చూతురుగాక, సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు తాగుదురుగా. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చెంతేమి అని చెప్తూ ఉన్నాడు. 20వ వచనంలో అక్కడ సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురు అంటాడాయన. సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురు అన్నాడు. అంటే దేవుని కోపం త్రాగటం అనే మాట చెప్పాడు ఇక్కడ. ఎవరయ్యా అంటే భక్తిహీనులు. 7వ వచనంలో అంటాడు, భక్తిహీనులు దేవుని యొక్క కోపాగ్ని త్రాగుదురు అన్నాడు ఆయన. కీర్తన గ్రంథం 36వ అధ్యాయంలో దేవుడు భక్తులకు సిద్ధపరిచిన ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. 36వ అధ్యాయము కీర్తన గ్రంథం 8వ వచనాన్ని మనం చదువుతాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు అన్నాడు. ఇక్కడ రెండు త్రాగే విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి భక్తిహీనులు, అనగా లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారిని ఆయన కోపాగ్ని త్రాగుదురు అని చెప్పాడు ఇందాక. ఆయన భక్తులకి ఆయన ఇచ్చిన భాగ్యమేటయ్యా అంటే, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అన్నాడు. ఈ రెండు విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అన్నాడు. మరి దేవుని యొక్క కోపాగ్ని ఎలా త్రాగారు వాళ్ళు, ఎవరు త్రాగారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథం 5వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. ఎవరో? దేవుడట. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు అన్నాడు. అంటే వర్షం ద్వారా పొలాల్లోనికి ఆ నీరు ప్రవహిస్తే ఆ పంట పండుద్ది, నరుడు జీవించడానికి దేవుడు చూపే కృప అన్నాడు. అది
ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఈ ఆది కాండము తీసారా? ఆది కాండము మనం చూసినట్లయితే ఇక్కడ 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. ఈ మాట చూద్దాం. ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. చాలు. ఈ నోవాహు కాలంలో, నోవాహు ముందు కాలంలో కూడా ఏముందయ్యా అంటే దేవుడు భూమి మీదకు వర్షాన్ని ఇచ్చాడు. పొలాల్లోనికి ఆ వర్షం ప్రవహించిందని మనం చదివినవారు. అయితే ఇక్కడ ఈ జలము అనే మాటకు ముందు ఒకటి ఉంటుంది. ఏటయ్యా అంటే జల ప్రళయము అనే మాట ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జల ప్రళయము అనే మాట మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ జల ప్రళయం కలిగినప్పుడు ఆనాటికి భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ ఏమయ్యారు? ఈ జల ప్రళయం ద్వారా నాశనం అయ్యారు. ఎందాక చదువుకున్నాం కదా, ఏమని? భక్తిహీనులు దేవుని కోపాగ్ని త్రాగుదురు అన్నాడు. అంటే దేవుని యొక్క కోపాగ్ని ఏది? జలం ఇచ్చాడు, కానీ ఏమొచ్చింది? జల ప్రళయం వచ్చింది. ఈ జల ప్రళయం ద్వారా ఆనాటికి నోవాహు కాలంలో ఉన్న వారందరూ కూడా ఆయన కోపాగ్నిని ఏం చేయవలసి వచ్చింది? త్రాగవలసి వచ్చింది, మరణాన్ని పొందవలసి వచ్చింది. అయితే ఇందాక మనం చదువుకున్నాం చూసారా, ఏది? నీ మందిరము సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. ఆ మాట కోసం నీ ఆనంద ప్రవాహములోనిది అదనమాట. నీ ఆనంద ప్రవాహము. ఇందాక జల ప్రళయము, దానివల్ల ఏమైంది? జనులు నాశనం అయిపోయారు. ఇప్పుడు జల ప్రళయం నాశనం అయ్యారు. ఇప్పుడు అక్కడ ఆనంద ప్రవాహము అనే మాట వాడాడు. ఆనంద అంటే ఇప్పుడు ప్రవాహం రావాలంటే మళ్ళీ జలమే రావాలి. కానీ ఆ జల ప్రవాహం ఏటయ్యా అంటే ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం తీసారా? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చాను. ఎక్కడి నుంచి వస్తాయంట? ఆ కొండలలో నుండి. అంటే కొండలోంచి రావాలంటే ముందు దేవుని సన్నిధి నుంచి రావాలి ఏమ్మా. తర్వాత ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహము వచ్చును అన్నాడు. ఓకేనా? అంటే ఆ ప్రవాహం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచే రావాలి అన్నాడు. ఓకేనా? ఆ మాట చెప్తున్నాడు అక్కడ ఆయన. అంటే దేవుని సన్నిధి నుండి ఆ కొండలలోంచి ఆ ప్రవాహం భూమి మీదకి రావాలి. అంటే మూలం ఎక్కడి నుంచి రావాలి? ఆయన సన్నిధి నుంచే రావాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మనం చదువుకున్న కొన్ని విషయాలు చదువుకున్నాయి. ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. తీసారా? 43వ అధ్యాయము. 43వ అధ్యాయము. అమ్మా తీసారా? రైట్. 19వ వచనం నుంచి చదువుతాం. చూడండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు
దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో నేను అరణ్యములో త్రోవను కలుగచేసి ఉన్నాను. ఎడారిలో నదులు పార చేయుచున్నాను. అదనమాట. అంటే ఇప్పుడు ఆ నదులు ఎవరు త్రాగాలని చెప్పాడు? నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాడు. 44:3 ఆ పక్కనే ఆ ప్రక్క. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించేతాను. ఇందాక మనం ఆనంద ప్రవాహం గురించి మాట్లాడుకుంటున్నాం చూసారా, దానికి సంబంధించిన వచనాలు ఇవన్నీ కూడా. ఓకేనా? అందుకు నేను ఏర్పరచుకున్న ప్రజలే త్రాగుతారని చెప్పాడు. అది అందరు త్రాగేది కాదు, దాని అర్థం అది. ఇక్కడ ఏమన్నాడు? నేను దప్పిగలవాని మీదను నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించేదను అన్నాడు అక్కడ. అమ్మా ఓకేనా? తర్వాత నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అన్నాడు ఆయన. యోబు గ్రంథం తీసరా 14 వచ్చాయి. తీసరమ్మా 18 చదవండి. 14:18 చదవండి. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానము తప్పును. ఈ పాయింట్ చూడాలి. జలము, ఆ మాట చూడాలి. జలం ఏం చేస్తుందంట? రాళ్ళని ఏం చేస్తుందంట? అరగదీస్తుందంట. పాయింట్ అర్థం. జలము రాళ్ళను అరగదీయును అన్నాడండి అక్కడ. అమ్మా, జలము రాళ్ళను అరగదీయును అన్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథం 16. యెహెజ్కేలు గ్రంథం 16. చూసారా? యెహెజ్కేలు గ్రంథం 16 19 చదవండి ఒక్కసారి. 11 19 11-19. వారు చూడాలి, ఈ మాట చూడాలి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి, పాయింట్ అర్థం చేసుకోవాలి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి అది ఓకేనా రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇచ్చేదను. వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. యేసు ప్రభుని గణపరుస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు ప్రభుని గణపరుస్తున్నప్పుడు, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి నిన్ను తప్పించగలవాడు ఎవడని యోహాన్ గారు మాట్లాడుతూ, అవసరమైతే మేము అబ్రహాం సంతానం అంటే అక్కడ అంటాడు రాళ్ళ వలన కూడా దేవుడు ఏం చేస్తాడంట? రాళ్ళ వలన కూడా దేవుడు ఏం చేస్తాడంట? సంతానం పుట్టించగలను అంటాడు ఆయన. చూద్దాం ఇప్పుడు మత్తయి సువార్తలకు వెళ్దాం. మత్తయి సువార్తలకు వెళ్దాం. 3:8. మత్తయి సువార్త 3:8.
వాళ్ళు ఏమనుకున్నారంటే మేము అబ్రహాం పిల్లలమని చెప్తుంటే ఇక్కడ చూడండి, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. వాళ్ళ అబ్రహాం సంతానం అంటే ఆయన ఏమన్నాడంటే రాళ్ళ వలన కూడా ఏం చేయగలను అంటున్నాడు ఆయన. అంటే రాళ్ళంటే భౌతికమైన రాళ్ళు కష్టమా. ఇప్పుడు ఇందా చదువుకున్నాం చూసారా, ఏ రాళ్ళు? వారి హృదయము వారి మాంసము రాతి గుండెను తీసివేసి వారికి మాంసం. అది అప్పటికే లోకం ఎలాగుంది? రాతి గుండెలే. ఓకేనా? ఇప్పుడు అందుకే ప్రభు ఏమన్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరూ మనసును లోకం వైపు తిరిగారు. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనం యెహెజ్కేలు గ్రంథం 11:19 ఏమన్నాడు? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇస్తానన్నాడు. అది ఇందాక ఒక మాట చదువుకున్నాం, జలములు ఏం చేస్తాయి? రాళ్లను అరగదీస్తాయి అన్నమాట. అదనమాట. ఇప్పుడు ఏ జలం మనిషిని రాతి గుండెని అరగదీసేది ఏదైనా ఉంది అంటే అది దేవుడు అనుగ్రహించాడు చూసారా, ఆ జలం మాత్రమే. ఓకేనా? అది ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ, రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసును కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను అని చెప్తున్నాడు అక్కడ. నూతన ఆత్మను పుట్టిస్తాను అన్నాడు. 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. మరలా అదే మాట అక్కడ కూడా చూద్దాం. ఈ మాట ఉన్నారు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను. ఇంతకే మనుషులు వారి గుండె ఏమైనట్టు అదనమాట, రాళ్ళైపోయి. ఇప్పుడు రాతి గుండెలు ఏం చేస్తాను అన్నాడు ఆయన, మాంసపు గుండెగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో తర్వాత వచ్చు. నా ఆత్మను మీ అందుంచి, అది అంటే ఆయన ఆత్మ వస్తే కానీ నరుడి యొక్క రాయి ఏమవుదో కరగదు. అదనమాట. ఓకేనా? ఇంతకే ఆనంద ప్రవాహము గురించి మాట్లాడాడు చూసారా, ఆనంద ప్రవాహం గురించి మాట్లాడాడు చూసారా. ఇంతకే ఆ ఆనంద ప్రవాహం ఏటయ్యా అంటే ప్రభు చెప్పాడు, నేనిచ్చు నీళ్ళు తాగువాడు ఎన్నటికి దప్పికొనడు అన్నాడు. ఆనంద ప్రవాహములోడు త్రాగుదురు అన్నాడు కదా ఇందాక. ఇంతకే ఆయన చెప్పిన మాట ఏది అమ్మా? ఆయన చెప్పిన మాట ఏది? నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు దప్పికొనడు అన్నాడు కదా. ఇంతకే దాని గురించి, ఆ దప్పిక తీర్చే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం తీసారా? యోహాను సువార్త 7వ అధ్యాయం 88వ పేజీ. 87వ పేజీ 37వ వచనం నుంచి లేదా 37వ వచనం నుంచి చదువుతాం ఇక్కడ మాట. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక. ఇందాక మన యెషయా గ్రంథంలో మాట చదువుకున్నాం, ఏర్పరచుకున్న వారు మాత్రమే త్రాగెదరు అన్నాడు ఆయన. అమ్మా ఏది? ఆనంద ప్రవాహాన్ని. ఓకే, ఆనంద ప్రవాహాన్ని ఎవరో ఏర్పరచుకున్న వారు మాత్రమే త్రాగుదురు అన్నాడు ఆయన. అయితే ఇంతకీ ఏంటది? ఇక్కడ ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి అన్నాడు. తర్వాత వచ్చిన నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జలనదులు పారునని బిగ్గరగా చెప్పాడు. మనం ఇందాక చదువుకున్నాం కదా జల నదుల గురించి, ఎడారిలో నదులు పారుతాయి అన్నాడు కదా, ఆ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఆ జల నదులు ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు.
చూద్దాం ఇక్కడ. అంటే మొదటగా ఏం చెయ్యాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి మొదటగా. ఆ జలం త్రాగాలి అంటే, ఆ జలాన్ని పొందాలి అంటే మొదటగా చేయవలసిన పని ఏంటయ్యా అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి మొదట అమ్మా. తర్వాత విశ్వాసం ఉంచువారు అది అంటే యేసు ప్రభుని విశ్వసిస్తే పొందబోవు ఆత్మ గురించి చెప్పాడంట. అది అంటే ఇప్పుడు ఎవరు? ఆ జీవజల నదులు ఎవరు? పరిశుద్ధాత్ముడి గురించి చెప్పిన మాట ఇది అమ్మా. ఆ జీవజల నది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడి గురించి చెప్పిన మాట ఒకటి. ఇప్పుడు ఆనంద ప్రవాహం అంటే ఎవరు అమ్మా? ఆనంద ప్రవాహం అంటే ఎవరు అండి? సరే, కొన్ని విషయాలు చూద్దాం, కొన్ని చూసిన తర్వాతే నమ్ముదాం. మొదటి కొరింథీ పత్రిక 6:11 చదవండి ఒకసారి. తీసారమ్మా? 6:11 మీలో కొందరు అట్టివారే ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున. ఈ మాట చూడాలి. ఏ నామం? క్రీస్తు ప్రభు నామం. తర్వాత మన దేవుని అంటర్లైన్ చేయండి. మన దేవుని అంటే ఈ ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ అన్నమాట ఏమ్మా. మన దేవుని ఆత్మయందును అది క్రీస్తు ప్రభు నామము ద్వారా. రెండవది దేవుని ఆత్మయందు మనం ఏమయ్యామంట? కడగబడ్డాం ఏమ్మా. ఏది కడగబడ్డది? హృదయం కడగబడ్డది. మనం ఇందా చదువుకున్నాం కదా, రాతి హృదయాన్ని ఏమైంది? ఇప్పుడు ఆ జలము రాళ్ళని ఏం చేస్తుంది? అరగదీయును. అవునా? నీరు ఖచ్చితంగా రాళ్ళను కూడా ఏం చేస్తుంది? అరగదీస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు దేవుని ఆత్మ మన హృదయాన్ని ఏం చేసినట్టు? అది అందుకే మనకేమైంది? మాంసపు గుండె అయింది. నూతన స్వభావాన్ని ధరించుకున్నాం. అందుకే నూతన ఆత్మనిస్తానని ఇందాక మనకి యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తే కానీ మనలో ఉన్న రాతి తత్వం పోయే అవకాశం లేదు అమ్మా. అయితే ఈ వచనం చూడండి. క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే. అదనమాట. మనం ఎలా తీర్చబడ్డాం? అది పాయింట్ అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మయందు మనం ఏమయ్యాం? కడగబడ్డాం. తల్లి, దేవుని ఆత్మయందు మనం కడగబడ్డాం. ప్రకటన గ్రంథం 7:16 ప్రకటన గ్రంథం 7:16 చదువు. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ ఉండగా. ఓకేనా? ఇక మీదట అన్నాడు. ఎప్పుడు? అది తర్వాత చూద్దాం. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎవరో చూద్దాం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు అది గొర్రెపిల్ల. ఎవరికి ఆ గొర్రెపిల్ల? క్రీస్తు ప్రభు. ఇప్పుడు ఇందాక ఆకలైనను దప్పికైనను సూర్యుని ఎండైనను ఏ వడగాలిన తగలదన్నమే. ఎందుకు తగలయ్యా అంటే గొర్రెపిల్ల వారికి ఏమై ఉన్నాడో? కాపరై ఉన్నాడు అనమాట. గొర్రెపిల్ల ఏమై ఉన్నాడు? కాపరై ఉన్నాడు. ఆయన కాపలా కాస్తున్నాడట. కాపరి అయి అది ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎక్కడికి నడిపించాడు? వెళ్ళనే జీవజలము బొగ్గల యొద్దకు వారిని నడిపించాడు. అంటే ఆ జీవజలం బొగ్గలు ఎవరు? పరిశుద్ధాత్మ దగ్గర నడిపించాడు క్రీస్తు ప్రభు. అందుకు వారికి ఏమి లేదు? ఆకలి లేదు, దప్పిక లేదు. దానికి చిన్న ఉదాహరణ ఏంటయ్యా అంటే చనిపోయిన తర్వాత ధనవంతుడు ఏమడిగాడు? నీరే అడిగాడు అక్కడ. అంటే భూమి మీద ఉండగా త్రాగవలసిన నీరు త్రాగలేదు. అంతే కదండి? భూమి మీద త్రాగవలసిన, ఇందాక అన్నాడు కదా, ఆనంద ప్రవాహములు త్రాగుదురు అన్నాడు. అది త్రాగితే అక్కడ త్రాగక్కర్లా. ఇక్కడ త్రాగకపోతే ఆయన కోపాన్ని త్రాగవలసి వస్తుంది. ఓకేనా? అందుకే ఆయన కోపం ఏంటి? జలప్రళయం. ఇందా మనం చదువు. ఓకేనా? ఆ జలప్రళయం ఏంటయ్యా అంటే దేవుని
కోపం. కానీ ఇక్కడ జలం ఉంది. ఏదది? జీవజలం. అక్కడ జలప్రళయమేమో మరణం త్రాగారు వాళ్ళు. ఇక్కడ జీవజలం ఏమో మనుషులు ఆనంద ప్రవాహం త్రాగుతున్నారు. ఓకేనా తల్లి? తర్వాత మాట ఇదిగో చూడండి, ఆనందం ఎలాగుంది చూడండి. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను, అది అంటే ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడుస్తున్నాడంటే ఒక మాట చెప్పాలంటే దుఃఖాన్ని దూరపరిచినట్లే కదా ఆయన. అమ్మా అందుకు ఆనందం అంటున్నాడు అక్కడ. ఇంకొక మాట మీకు చూపిస్తాను. అదే అంటే మనం ఇక్కడికి ఎలాగొచ్చాం కనుక ప్రకటన గ్రంథమే 21వ అధ్యాయం 6వ వచనం. అంటే దాని గురించి చాలా విషయాలు ఇక్కడ మనకు కనపడతాం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. అమ్మా 6వ వచనం. మరియు నేనే అల్ఫయు ఓమేగయు అనగా దాది ఎవరో? క్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అంటే ఆది అంతం ఎవరంట? క్రీస్తు ప్రభు. తర్వాత ఏ దప్పిక? భూ సంబంధమైన దప్పి గురించి మాట్లాడతా. ఏది? ఆత్మకుండే దప్పి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఎలాగిచ్చాడంట అది ప్రజలకే? ఉచితంగా ఇచ్చాడంట. ఆ ఉచితాన్ని ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. ఆయన నిజంగా దానికి ఒక రేట్ ఎడితే మనం దాన్ని కొనే పరిస్థితి మనకైతే ఉండదు. 22వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన కదా 22వ అధ్యాయం 13వ వచనం. సరే అక్కడ కొద్ది కానీ 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనసు పెట్టలే. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది. మనసు పెట్టాలమ్మా. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చెప్పబడింది. ఈ విషయంలో ఏం అర్థమైంది మనకి? ఇందాక మనం న్యాయాధిపతుల గ్రంథంలో ఓ మాట చదువుకున్న 5వ అధ్యాయంలో దేవుని సన్నిధి నుండి ఆయన జలము వచ్చిందని చదువుకున్నాం. ఒక్కసారి ఆ వచ్చిన చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. ఒక్కసారి ఆ వచ్చిన చదవండి. న్యాయాధిపతి చదవండి. యెహోవా సన్నిధిని అంటే ఇప్పుడు ఆ జలం రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఆ మాట అదే చెప్తున్నాడు అక్కడ. ఆ జలం ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొక్క సన్నిధి నుండే రావాలి. ఏది? భౌతికమైన జలం కూడా. ఆయన అనుమతిస్తే కానీ అది వచ్చే అవకాశం కూడా లేదు. అది చెప్తున్నాడు అనమాట. అది దాని గురించి. అమ్మా తీసారా? ఒకసారి మన ప్రకటన గ్రంథానికి వెళ్ళే ముందు జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ దినమున జీవజలములు ఎక్కడి నుంచి పారాలి? అక్కడి నుంచి రావాలంట. అంతేనా? ఎక్కడి నుంచి పారాలి? యెరూషలేము నుండి. అండర్లైన్ చేయండి మళ్ళా. పారి సగము సగమేమో తూర్పు సముద్రమునకు, సగము పడమటి సముద్రమునకును, వేసవి కాలమందును చలికాలమందును అలాగే జరిగిన. దాని అర్థం ఏంటంటే దానికి కాలంతో పని లేదంట. ఏది? జీవజలం రావటానికి కాలంతో పని లేదు. ఇప్పుడు వర్షం రావాలంటే కాలంతో పని ఉంది. కానీ ఈ జీవజలం రావాలంటే కాలంతో పనేమీ లేదు. ఈ జీవజలం ఎక్కడి నుంచి రావాలి? యెరూషలేము నుంచి రావాలి ఇక్కడ. అంతే కదా? ఇప్పుడు మనం ఇందాక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదివాం. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాడు ఆయన. మరియు స్ఫటికము వలె మెరియునట్టి, అది అంటే జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు జీవజలం? జీవజలం నది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఎక్కడ ఉన్నారు? వాళ్ళు పరలోకంలో ఉన్నారు. అంటే ఇప్పుడు గమనించాలి, జీవజలం అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు?
పరలోకం నుంచే రావాలి. పరలోకం నుంచి ఎక్కడి నుంచి పారాడు? యెరూషలేము నుంచి పారాడు. అర్థమైందా? యెరూషలేము నుంచి వచ్చింది అమ్మా. ఓకేనా అయ్యా? ఒక్కసారి చూడండి, మీకు మరలా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి వచనం. ఒక్కసారి 2:5 చదవండి, తర్వాత అక్కడికి ఆ కాలమున ఇందాకేమన్నాడు? పారును అన్నాడా? అన్ని చోట్ల వెళ్తుంది అన్నాడు కదా. ఎలా వెళుతుంది అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేము వచ్చాడు. ఎందుకంటే యెరూషలేము నుంచి పారాలి. యెరూషలేము నుంచి ఆ నది ప్రవాహం వెళ్ళాలి. ఎలాగెళ్తుంది? మనుషుల ద్వారా వెళ్ళాలి అమ్మా. తర్వాత చూడు, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు. అది ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అది పాయింట్. ఓకేనా? వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? రైట్. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనం. అది ఎప్పుడు? పెంతుకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు తర్వాత ఒకసారి ఏంటంటది? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఇది పాయింట్ మనకి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చాడు. వాక్శక్తి ద్వారా వారికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు చూసారా? ఆకాశం క్రింద నుండి ప్రతి జనముల నుంచి వచ్చారు చూసారా యెరూషలేముకి. ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా వారికి అర్థమయ్యే రీతిలో భాషలతో మాట్లాడారు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మా? ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? చూపిస్తారు. లోకసువార్త 24వ అధ్యాయం. లోకసువార్త 24వ అధ్యాయం 49వ వచనం. మీ మీద ఎవరో యేసు ప్రభు అమ్మ ఎవరిని వాగ్దానం చేశాడంట. ఎవరా వాగ్దానం అంటే యేసు పరిశుద్ధాత్ముడి. అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందా శక్తి? పైనుండి. అర్థం చేసుకోవాలి. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండాలి. ఒకసారి ఏ పట్టణంలో ఉండాలి? అదనమాట. ఇంతగా పైనుండి ఎవరు వచ్చారు? అందుకే ప్రకటన గ్రంథాలు అన్నాడు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి జీవజలం వచ్చాడు అన్నాడు. ఇప్పుడు ఆ జీవజలం ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము మీదకి వచ్చాడు. ఎవరి మీదకి వచ్చారు? అపోస్తుల మీదకి వచ్చారు. ఇప్పుడు వారు బోధించారు కదా. ఏది? బోధ బోధించారు లేదా? బోధించారు. ఇప్పుడు వారు బోధించిన బోధకే 2వ అధ్యాయము 37వ వచనం. 2 అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. 37. ఎవరో పరిశుద్ధాత్మను పొందుకుని మాట్లాడుతున్నారే వారు ఈ మాట విని, అక్కడ ఉంది అది మనకు కావాల్సింది. హృదయములో ఒకప్పుడు వారి హృదయం ఏమైంది? రాయిలు అయిపోయినాయి అనుకున్నాం కదా సార్. మరలా ఏం చేస్తున్నాడు ఆయన? అదనమాట. ఎప్పుడు? నూతన ఆత్మను పొందినప్పుడే వారు అవుతారనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ హృదయం ఏమైంది? నొచ్చుకుని పొడవబడి అంటాడు అక్కడ. అడుగగా అంటే ముందేం పొందాలి?
బాప్తిస్మం పొందాలి, స్నానం. అది ముందు బాప్తిస్మం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మని వరం తర్వాత పొందుతారు. అదే కదా అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు పొందారు కనుక వారు ఏమయ్యారు? అమ్మా ఆనంద ప్రవాహములోనిది త్రాగారు. అమ్మా ఆనంద ప్రవాహములోనిది త్రాగారు. అక్కడ ఉంటుంది మాట, మీకు చూపిస్తాను చూడండి. 47వ వచనం, 46 నుంచి చదువుకుంటాం. అది ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండాడు. ఇప్పుడు ఆ బాప్తిస్మం పొందిన వారు ఎలా ఉన్నారు? మనకు కావాల్సింది అది. ఓకేనా? ఆనంద ప్రవాహంలోనిది త్రాగారు లేదా అమ్మా? ఆనంద ప్రవాహంలోనిది త్రాగారు. ఓకేనా? ఇది ఏంటి? జీవజల ప్రవాహము. జీవజల ప్రవాహము. ఆదికాండం మొదట అధ్యాయం. ఆదికాండం మొదట అధ్యాయం. తీసారమ్మా? 2వ వచనం చదవన్నాను. తీసారా? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. చీకటి అగాధ జలములపైన. తర్వాత ఆ మాట చాలా విలువైనది. దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ దేని మీద ఉంది? జలముల మీద. ఇప్పుడు ఆ పాయింట్, ఇంతకీ జీవజలం ఎవరు? దేవుని ఆత్మే. అర్థమైందేనా? జీవజలం ఏదయ్యా అంటే దేవుని ఆత్మ. అప్పటికి ఇంకా జలం లేదు ఇక్కడ. ఓకేనా? జలముల పైన ఏముంది? దేవుని ఆత్మ ఉన్నది. ఇంకొక విషయం, తర్వాత మాట, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను, అస్తమయం ఉదయము కలగగా ఒక దినమైన. అసలు రాత్రి పగలు తెలియాలి అంటే ఆయన చెప్పాడు. ఏమని? 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అనియు, అవి సూచనలు కాలమును దిన సంవత్సరములు సూచించుటకై యుండుగాక అనియు పలికాడట. ఎవరో? దేవుడు. అంటే ఇప్పుడు సూర్యచంద్రులు ఉండటం వల్ల ఇది రాత్రి ఇది పగలని తెలుస్తుంది. ఇలా చేసింది ఎప్పుడయ్యా అంటే 4వ దినం. సూర్యుని చంద్రుడు చేసింది ఏ దినం? 4వ దినం. మొదటి దినాన్ని మరి అక్కడ చీకటిని రాత్రిని వేరుపరిచాడే. అంతే కదండి. చీకటిని రాత్రిని ఎలా వేరుపరిచాడు? అక్కడ దేవుడు వెలుగునకు ఏమన్నాడు? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు, దాన్ని వెలుగు అన్నాడు. ఆయన చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగుకేమో పగలనియు చీకటికేమో రాత్రిని పేరు పెట్టాడు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఎలా నిర్ధారణ చేశాడు అంటే కొంచెం అంతర్లీనంగా అర్థం చేసుకుంటే, అక్కడ జలముల పైన ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములు. మొదట దేవుడు కనబడుతున్నాడు, తర్వాత దేవుని ఆత్మ కనబడుతుంది, అంటే పరిశుద్ధాత్ముడు కనబడుతుంది, తర్వాత క్రీస్తు ప్రభు వెలుగుగా కనబడుతున్నాడు. అక్కడ చీకటి ఎవరయ్యా అంటే అపవాది కనబడుతున్నాడు. ఇది ఆ 1-5 వచనాలు అంతర్లీనంగా చూస్తే సుమా. ఓకేనా? అంతర్లీనంగా చూస్తే, ఎందుకంటే క్రీస్తు ప్రభు లోకానికి ఏమై ఉన్నాడు? అది అంటే సూర్యుడు చంద్రుడు ఉన్న వెలుగు కదా ఆయన. ఏమ్మా? రైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ అన్నడా. దేవుని ఆత్మ జలముల పైన ఏమైంది? యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. చూడండి. దేవుని ఆత్మ నన్ను అసలు ఎవరు సృజించారని చెప్పుకుంటాం మనం? సర్వశక్తి దేవుడు నన్ను సృజించారని చెప్పుకుంటాం. ఓకేనా? క్రీస్తు ప్రభుని గురించి కూడా అంటాం. ఏమని? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా
కలగలేదని క్రీస్తు ప్రభు కూడా మనం సృష్టించాడని చెప్తాం. మూడవది దేవుని ఆత్మ కూడా మనల్ని ఏం చేశాడంట, అందుకే మన పోలిక చొప్పున నరులను చేయుదును కాదు చేయుదుము. ఓకేనా? అక్కడ బహువచనం ఎవరయ్యా అంటే అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా దైవత్వంలో ఒక ప్రత్యేకమైన స్థానాలు. 48 అధ్యాయం యెషయా గ్రంథం, 48 అధ్యాయం యెషయా గ్రంథం తీసారా? ఈ ఒక్క మాట చూద్దాం. 16వ వచనం. ఎవరో ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని. ఎవరో యేసుక్రీస్తు. అందుకే ఆది యందు వాక్యం ఉండడు. మళ్ళా దానికి వచ్చును తర్వాత. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు. ఇప్పుడు మీకు ముగ్గురు కనబడుతున్నారా లేదా అక్కడ? ఏనా కనపడుతున్నారా లేదా? కనబడుతున్నారు. ఓకే, ఉన్నారా? అప్పుడు ఆది కాండం 1వ అధ్యాయంలో చూడండి, ఏది ఇందాక మనం చెప్పాం, నరులను చెయ్యుదుము అన్న మాట ఉంది కదా. చూడండి అక్కడ 1:26. 1:26 ఒకసారి దేవుడు అన్న అక్కడ గీత ఇచ్చాడు అంటే ఆగిపోదాం కాసేపు. దేవుడు ఆ పదం ఏమన్నా నా స్వరూపం అని పదం వాడాలి ఒక్కడైతే. మన అంటే అదనమాట దాని అర్థం. ఏమో మన స్వరూపమందు 26 వచ్చింది నాన్న. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అది మన పోలిక, మన స్వరూపం అంటే మన అనే పదాలు ఎవరికో వర్తిస్తున్నాయి కదా, ఇంకా ఉన్నారనే కదా దాని అర్థం అమ్మా. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ కూడా ఉన్నారా లేదా? మనం అనే దాంట్లో ఉన్నారా లేదా? ఎవరో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే ఆది నుంచి కూడా పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఆది నుంచి కూడా క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఓకేనా? ఆది నుంచి కూడా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా దైవత్వంలో ఈ దైవత్వం గురించి వివరణ అర్థమవుతేనే దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. కానీ కొందరు ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువే తండ్రి, తండ్రి యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు కూడా ఆయనే, మొత్తం అంతా ఒకడే అనుకుంటున్నారు చాలామంది ఎక్కువ. అది క్లారిటీకి అర్థం కాక. ఓకేనా? సరే, దాని మీద నా వివరణ అంత కాదు. కానీ ఇంకొక విషయాన్ని మీకు చూపించి నేను ముగింపులోకి వెళ్తాను. ఇంకొక మాట మీకు చూపించి నేను ముగింపులోకి వెళ్తాను. లోక సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆ గడియలోనే యేసు. ఎవరో అంటే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినా కూడా ఎవరిని పొందుకున్నాడు? ఆది. బాప్తిసం తీసుకోగానే ఎవరు వచ్చారని మీదకి? ఆది. ఓకేనా? అంటే యేసు ప్రభు అన్నాడు, మళ్ళీ తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఏమన్నా ఉందా? తర్వాత చదవండి. ఆనందించి తండ్రి ఆకాశమునకును. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకుని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ముగ్గురు ఉన్నారా లేదా అక్కడ? ఏనా? ఓకేనా? ఇప్పుడు ఈయన ఆయన అనుకో, ఆయన చేయవలసిన పని లేదు ఎవరికే, అంతే కదా, ప్రార్థన చేయవలసిన పని లేదు ఆయన ఈయన అయితే. ఏనా? అంతేనా? రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. 3వ అధ్యాయము 33వ వచనం. ఎవరిది? క్రీస్తు ప్రభుది. ఆయన సాక్ష్యం అంగీకరించేవాడు. దేవుడు అంట సత్యవంతుడని మాటకి ఏం చేశాడు? ఎవరు అంగీకరించినోడుకు స్టాంప్ వేస్తాడంట. ఆడు సత్యవంతుడు, సత్య సంబంధి అన్నాడు. తర్వాత
ఇవ్వాలి అనగా ఇది గమనించాలి. ఎవరిని పంపాడు? అది రైట్. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా అది ఎవరిని పంపాడంటే యేసుప్రభు కూడా ఆత్మను పంపాడట. అందుకే ఇందాక పరిశుద్ధాత్మ యందు ఏం పొందాడు యేసుప్రభు? ఆనందించి అనే పదం. అంటే పరిశుద్ధాత్మ ఉంటే ఏమన్నట్టు? అది ఆనంద ప్రవాహం అదే అమ్మా. తర్వాత ఆయన అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తే ఎవరి మాటలు పలుకుతాడు? దేవుడి మాటలు పలుకుతాడు. ఇంకో పదాలు ఏం పలకవలసిన పని ఏమీ లేదు. ఓకేనా? పాయింట్ అర్థమైందా? రైట్. చివరగా రోమపత్రిక మొదట ఇచ్చాడు. రోమపత్రిక మొదట ఇచ్చాడు. చూసారా? ఇది 7 వచనాలు, పెద్ద వచనాలు ఉంటాయి. ఇదంతా చదివేటానికి సమయం భావం ఎక్కువగా ఉంది కనుక అక్కడ చూడండి. దేవుడు తన కుమారుడును మధ్యలో దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. ఇక్కడ ఒకసారి మనం ఆగితే ఇందాక యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్పాడు? తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను అన్నాడు కదా ఇందాక. అది ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో పట్టణంలో నిలిచి ఉన్నాడని ఇందాక అన్నాడు. తండ్రి వాగ్దానం ఏది? పరిశుద్ధాత్ముడు అని మనం ఇందాక చదువుకున్నాం. యేసుక్రీస్తు కూడా వాగ్దానమే. ఎవరికి? లోకానికి. యేసుక్రీస్తు ప్రభు కూడా వాగ్దానం. అంటే 30% మనం సేవ అంటే ఎక్కువగా తీసుకుని వాగ్దానం తీసుకుంటారు. ఒక్కొక్క వాగ్దానం తీసుకుంటారు కదా నాన్న. 30% వాగ్దానం కాదు, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు, వాగ్దాన పరిశుద్ధాత్మని ఇచ్చాడు మనకి. ఓకేనా? రైట్. అయితే ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. ఏది? దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు ఎప్పుడైనా వాగ్దానం గురించి మాట్లాడుకున్నప్పుడు పాయింట్లు మనకు అవసరం. అది ఓకే. తర్వాత వచ్చారు. అది యేసుక్రీస్తు శరీరమును బట్టి. అది అంటే శరీరమును బట్టి ఎక్కడ పుట్టాడైనా? దావీదు సంతానాలు పుట్టాలన్నది వాగ్దానం. అది అమ్మా. ఈ పాయింట్ మృతులలో నుండి పునరుత్థానుడైనందున ఈ పాయింట్ కోసమే అంటే తిరిగి లేవటంలో అంతేనా? పరిశుద్ధమైన ఆత్మను బట్టి అదనమాట. శరీరాన్ని బట్టి జీవించింది ఓకే, కానీ శరీరం గమనించాలి. శరీరం పరిశుద్ధంగా ఉన్న ఆత్మ కూడా ఏమవ్వాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మ కూడా ఏమవ్వాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధమైన ఆత్మను బట్టే దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడంట ఈయన. అంటే ఇప్పుడు పరిశుద్ధమైన ఆత్మ ద్వారా ఏమయ్యాడు ఈయన? దేవుని కుమారుడిగా నుంచి. ఇప్పుడు పాయింట్ రోమపత్రిక 8 అధ్యాయం 14వ వచనం. తీసారమ్మా? 8 అధ్యాయం 14వ వచనం. ఈ మాట దేవుని ఆత్మ చేత. అది దేవుని ఆత్మ అంటే జీవజలం అన్నాం కదా. అది ఎందరూ నడిపింపబడుదురు. ఒకసారి ఎలా నడిపించబడతారు? ఇందాక కొలత లేని ఆత్మ ఆయనకి ఇస్తానన్నప్పుడు ఆయన ఏ మాటలు పలుకుతాడు? అదనమాట. అంటే దేవుని మాటల ద్వారా మాత్రమే నడవాలి. ఓకేనా? నడిపింపబడుదురో వారందరూ అంటే ఇప్పుడు ఎవరు మనం? దేని బట్టి? అదనమాట. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకోలేదనుకోండి, ఆ ఆనంద ప్రవాహంలోది మనం త్రాగలేదనుకోండి, మనం ఎవరం కాము? దేవుని కుమారులం కావు. యేసుప్రభు అంతటి వాడు కూడా ఎవరిని పొందుకున్నాడో? పరిశుద్ధాత్ముడు పొందుకున్నాడు కనుక శరీరంతో ఉన్నంత కాలం ఆ పరిశుద్ధాత్ముడి సహకారం కూడా ఉంటుంది. ఉండదంటారా అమ్మా? 26వ వచనం అక్కడే
అక్కడే అటువలే ఆత్మయు అర్థమైందా? మనకేముంది ఇప్పుడు? ఎందుకు ఉంది? శరీరం ఉంది కనుక అమ్మా. ఓకేనా? మన బలహీనతను చూచి ఎవరో ఆత్మ. ఆ తర్వాత మనము అది అంటే ఎలా దేవునికి ఇష్టంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ అంటే దీని అర్థం ఏంటి? మన పక్షాన ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన పక్షాన పరిశుద్ధాత్ముడు ఉండి దేవునితో ప్రార్థన చేస్తున్నాడట. మన పక్షాన క్రీస్తు ప్రభు ఉండి శాంతికరం చేస్తున్నాడట, పాపాలు క్షమిస్తున్నాడట. యోహాను పత్రికలోకి వెళ్తే అవునా కదంటారా? తండ్రి దగ్గర ఉండి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మన పాప విషయంలో ఏం చేస్తున్నాడు? శాంతికరమై ఉన్నాడు అంటాడు. ఆయనేమో మన పాపాలు క్షమిస్తున్నాడు, ఈయనేమో ఆయన సన్నిధిలో మన ప్రార్థన దేవునికి ఇస్తున్నాడు. వీళ్ళిద్దరు అంత ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు. ఎవరో అదనమాట. ఓకేనా? ఒక మాటలు చెప్పాలంటే తప్పుగా భావించకుండా ఉండాలంటే అంటే మన వాడికలో మాట్లాడే మాట మళ్ళీ ఎలా ఉందా అంటే నేను చెప్పలేను. ఏది అలా బైబిల్లో అలా ఉందంటే నేను చెప్పలేను. కానీ కవ్వల పిల్లలు అట్టులు అనమాట. ఎవరో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కవల పిల్లల అటులు అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడే, క్రీస్తు ప్రభు అదే అనమాట. అందుకు నేను అంటుంటా. ఈయనైతే శరీరంతో వచ్చాడు కనుక మన కళ్ళ ముందు ఏవో సిలువులు బొమ్మలు కనబడి ఈయన ఎలా ఉంటాడేమో అని ఒక అవగాహన వచ్చింది. కానీ యేసు ప్రభు కూడా ఏమయ్యాడు? పరిశుద్ధమైన ఆత్మను బట్టి అని పదం వాడాడా? అంటే ఇప్పుడు ఏమై ఉన్నాడు యేసు ప్రభు? ఆత్మగా ఉన్నాడా, శరీరంగా ఉన్నాడా? ఆత్మగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎలాగ ఉన్నాడో? ఆత్మగా ఉన్నాడు. దేవుడు ఎలాగ ఉన్నాడో? రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత ఆత్మగానే ఉంటాం. అంతేనా? రైట్. ఇప్పుడు అక్కడ ఒక వచనం ఉంది, అది చదివేయండి. అది ఎవరు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నాడంట? సరే, చివరి మాట 16వ వచనం. మనము అది మనము దేవుని పిల్లలమని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో? ఆత్మ సాక్ష్యం ఇస్తుందంట. ఏనా? ఆత్మే మన ఏం చేస్తుంది? మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుని దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు. ఎప్పుడు సాక్ష్యం చెప్తాడు? అంతే కదా. ఆయన ఆ పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే అప్పుడు చెప్తాడు. ఏమని? నేను ఇతనిలో ఉన్నాను బాబు, ఇతను నీ కుమారుడని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్పాలి. అమ్మా, అంతేనా కదా? అంతే. ఓకేనా? సరే, ఇంక చివరిగా మాట ఏంటంటే ఈ పరిశుద్ధాత్ముడు ధరించుకోవటం వల్ల మనం దేవుని కుమారులై ఉన్నాం. ఓకే, దేవుని కుమారులై ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి నడిపింపబడవలసిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా నడవడం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్ముని ప్రేరేపింపబడిన వారే పలికిరి. ఏది? వాక్యాన్ని. ఇప్పుడు అందుకే దేవుని మాటల వల్ల ఏం చేశారు? పలికారు. అందుకని మనం కూడా ఏం చెయ్యాలి అమ్మా? ఆ జీవజల బొగ్గలను మనం తీసుకున్నాం కనుక, త్రాగుతున్నాం కనుక, ఓకేనా, మనం పరలోకం చేరేంత వరకు మన ఆత్మని ఏం చేసుకుంటూ ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలి. ఎలాగా? వాక్యం ద్వారా. అందుకు ఆయన కోపాగ్ని త్రాగారు, జలప్రలయం ద్వారా నశించిపోయారు భక్తిహీనులు. ఓకేనా? ఇప్పుడు మనకి దేవుడిచ్చిన భాగ్యం ఏంటి? ఆయన ఆనంద ప్రవాహములో త్రాగే భాగ్యాన్ని ఇచ్చాడు అనమాట. ఆమె ఇచ్చాడా లేదా? అంటే జీవజలమా కాదా? త్రాగుతున్నాం అన్నాడా లేదా? ఇంకా చెప్పాలి అంటే జీవజలం తాగుతున్నాం అంటే మళ్ళా దప్పిక లేకుండా. రెండవది, ఎవడు నా శరీరం తిని ఎవడు నా రక్తం త్రాగును వాడు అంటే నిత్య జీవాన్ని త్రాగుతున్నాం, జీవజలాన్ని కూడా. ఈ రెండు అంత సాక్ష్యం ఉన్నాయంట మన పక్షాన. ఓకేనా? కనుక దేవుని కోపం త్రాగారు, జలప్రలయంతో నశించిపోయారు. ఇప్పుడు దేవుని ప్రేమ ఏంటయ్యా అంటే జీవజలాన్ని పంపుతున్నాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుండి ఎక్కడికి వచ్చింది?
యెరూషలేం నుంచి ఏమవుతుంది, ఇంక ప్రవహిస్తూనే ఉంటుంది. అర్థం, అక్కడ చలికాలం ఉండదు, వేసవికాలం ఉండదు, అంతే కదా, ఏ కాలంతో పనేమీ లేదనమాట. దేనికి, పరిశుద్ధాత్ముడికి. ఎక్కడున్నాడో వాక్యంతో ఉంటాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు అంటే క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆయన ఉంటాడు. క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ తండ్రి ఉంటాడు. అంతేనే కదంటారా? ఇలా ఒకరికొకరే ఉండాలి. చివరికి ప్రభు ఏమన్నాడంటే, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్నాడు నన్ను పంపిన. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం, ఓకేనా, వాక్యం విన్నాం. ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఎంత గొప్ప భాగ్యం ఈ ప్రవాహంలో మనం ఉన్నాం. ఓకే, ఈ ప్రవాహం పరలోకాన్ని తీసుకెళ్ళేది తప్ప పాతాళాన్ని కొట్టుకుని తీసుకుపోయేది కాదు. కనుక దేవుని కోపం అగ్ని తాగుతున్నారు, దేవుని యొక్క ఆనంద ప్రవాహాన్ని మనం త్రాగుతున్నాం. దీని విలువ ఇప్పుడు మాత్రం తెలియదు. ఆనాడు చనిపోయిన తర్వాత ధనవంతుడు అడిగాడు చూసారా, అప్పుడు తెలుస్తుంది అనమాట ఏది దీని విలువ ఏంటో, అప్పుడు తెలుస్తుంది అనమాట. అందుకే మనం ఏమన్నా దాహమైనను ఆకలైనను ఉండదు అన్నాడు. అమ్మ అది ముందుగా తాగాం కనుక అక్కడ అది ఉండదు. దాన్ని త్రాగని వారు మాత్రం అక్కడ దాన్ని ఖచ్చితంగా అడిగే పరిస్థితి ఉంది. దేవుని కృప వల్ల భాగ్యం మనకు దక్కింది. మరి దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరొకసారి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. సేవ్ నొక్కు వెంటనే సేవ్ కొట్టే